ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. మీ బైబిల్లో మీరు గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారు విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదను నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనగా దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలయనుంటే నేను శరీరమును ఆస్పాదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయము పరిశీయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనిందుడనై ఉంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గనక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తిని నని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని నని అయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరం ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గుర్చైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు మేము చదువుతూ ఉంటుండగా మా జీవితానికి కావలసినటువంటి మీ ఆలోచనలు మాకు అందించండి, మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతుల చేత మా హృదయం నింపబడి ప్రభా మా నేత్రాలు తెరవబడినట్లుగా నీ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మేము మెరుగునట్లుగా ప్రభా మీరు మీకు ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. బలహీనులము నాయన, మా జ్ఞానము చేత మేము దీని గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీ ఉద్దేశాన్ని మేము తెలుసుకోవడం సాధ్యపడదు. దయచేసి మాతో మాట్లాడండి, మమ్మల్ని మీకు ఆత్మతో నింపండి, ఆత్మదేవం మమ్మల్ని నడిపించండి. అర్థం చేసుకునే జ్ఞానము, మనస్సును, వివేచనను నాకు దయచేయండి. ఈ వాక్యం చేత కడగబడ్డానికి మేము అభిరుచితో వాక్యం వినడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు. సో బాగా చదువుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు, ఏం ఆలోచిస్తాడు?
ఏం చేయాలనుకుంటాడు? మంచి ఉద్యోగం సంపాదించాలి కదా, మంచి ఉద్యోగం సంపాదించాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, కన్న కలలను నెరవేర్చుకోవాలని ఒక గురి పెట్టుకుంటాడు కదా, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. మనము అటువంటి ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచము డబ్బు కొరకు, హోదా కొరకు, స్థాయి కొరకు, బలగాన్ని బట్టి, చదువును బట్టి, టెంపరీ సుఖాలు ఉంటాయి కదా, తాత్కాలికమైన సుఖాలను బట్టి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఇవే లక్ష్యాలు, ఇవే వాళ్ళ జీవితానికి ఉన్న గురి అన్నట్లుగా, లక్ష్యం అన్నట్లుగా ఈ లోకము వాటి వెంట పరిగెత్తుతూ ఉంది. ఒకవేళ ఒక మనిషికి ఇవే లక్ష్యం అయితే, ఒక వ్యక్తి జీవితానికి ఇవే గురి అయితే, ఆ వ్యక్తి యొక్క జీవితం అర్థం లేకుండా ఉంటుంది. క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే సర్వస్వంగా, ఆయనను మాత్రమే తెలుసుకునేందుకు బ్రతకడం. ఈరోజు మనం క్రైస్తవ జీవిత లక్ష్యం ఏంటో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో నుండి నేర్చుకుందాం. క్రైస్తవ జీవిత లక్ష్యం. అపోస్తుడైన పౌలు గారు ఐక్యతకు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండడం ఎంత అవసరమో, ఆ మనస్సును సంఘ ఐక్యతకు ఎంత ప్రాముఖ్యమో చూపించడం ద్వారా సంఘము ఆ క్రీస్తు యేసు మనసు యొక్క ఉదాహరణను ప్రతిబింబించాలని వాళ్ళను కోరడం, ఫిలిప్పీ సంఘాన్ని కోరడం, అలా జీవిస్తున్న వారి యొక్క ఉదాహరణలో ఆ పౌలు గారు చెప్పడం మనం 2వ అధ్యాయంలో చూస్తాం. అదంతా అయిపోయినాక అపోస్తులైన పౌలు గారు ఈ 3వ అధ్యాయాన్ని ఈ మాటలతో ప్రారంభం చేస్తాడు. ప్రభువునందు ఆనందించండి అని ఈ భాగాన్ని పౌలు గారు ప్రారంభించాక, రక్షణ క్రియల ద్వారా అంటూ ప్రభువునందు ఆనందించడానికి ఆటంకంగా ఉన్న తప్పుడు బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని అపోస్తుడైన పౌలు గారు హెచ్చరిస్తారు. హెచ్చరిస్తూనే రక్షణ ద్వారా కలిగే నీతి క్రియల ద్వారా అయితే, ఒకవేళ నేను మంచి పనులు చేయడం వల్ల ఆ నీతి నాకు దొరికితే, ఒకవేళ నేను మంచి క్రియలు జరిగించడం వల్ల ఆ నీతిని నాకు అందించబడితే, నేను ఒక్కడనే దాని విషయమే అతిశయపడవలసింది. కానీ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవడం ద్వారా కలుగుతుంది. నీతి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అది మనకు ఆపాదించబడుతుంది అనే విషయాలు అపోస్తుడు అయిన పౌలు గారు మాట్లాడుతూ, అయితే ఏం చేయాలి గనుక యేసు ప్రభువును ఎరుగు నిమిత్తమును, యేసు ప్రభువును తెలుసుకోవడానికి నేను దేనికోసం యేసయ్య ద్వారా పట్టబడుతునో అందుకోసం, ఆయనను తెలుసుకోవడానికి నా వెనుక ఏమేమైతే ఉన్నాయో, నాకున్న ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, నాకున్న ఆ హోదా, అర్హతలు, స్థాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరిచి ముందున్న లక్ష్యం యేసుక్రీస్తులో దేవుని ద్వారా కలిగే బహుమానం కోసం ముందుకు సాగుతున్నాను, పరిగెత్తుతున్నాను అంటాడు. ఈ మాటలు చెప్తూ, మీలో ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు ఇలా ఆలోచించండి. ఎలాగైనా ఇదివరకు మనకు లభించిన ఈ అవగాహన ప్రకారం, ఏ అవగాహన? యేసుక్రీస్తును గురించినటువంటి అవగాహన, ఆయన చేసిన పనిని గురించినటువంటి అవగాహన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నీతి అనుగ్రహించబడుతుంది. దాని గురించిన అవగాహన ప్రకారం ఈ నీతి అను స్థితిని అనుసరించి నడుచుకుందాము, ఇదే మనసును కలిగి ఉందామని అపోస్తుడైన పౌలు గారు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో ఆయన మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ మనం మొదటి 3 వచనాలు మనం చదివితే మొదటి 3 వచనాలు ఏమన్నాడు? నా సహోదరులారా కదా, మెట్టుకు నా సహోదరులారా, ఫైనల్లీ మై బ్రదరన్ అంటాడు ఆయన. అంటే ఆయన చివరిగా ఈ మాటలు చెప్పట్లా, ఒక విషయం చెప్పాక ఈ మాట చెప్తున్నాడు. ప్రభువునందు మీరు ఆనందించండి. ఎవరిలో ఆనందించమని చెప్తున్నాడు? ప్రభువునందు ఆనందించండి, యేసుక్రీస్తులో ఆనందించండి. ఈ సంగతులను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఈ విషయాన్ని మీకు మళ్ళీ మళ్ళీ రాయడం, ఈ విషయం గురించి మీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడడం నాకు కష్టమైన పని కాదు. మీరు ప్రభువునందు ఆనందించడం, మీరు యేసుక్రీస్తు ప్రభువులో సంతోషించడం మీకు క్షేమం, మీకు మంచిది, మీకు మేలైంది అనే విషయాన్ని పౌలు గారు చెప్తూ ఆ వెంటనే ఏమంటాడంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, వీరు ఛేదన ఆచరించేవారు అనే మాటలు వాళ్ళ గురించి చెప్తాడు. ఎవరి గురించి అంటే తప్పుడు బోధకుల గురించి చెప్తూ వస్తాడు. అయితే పౌలు గారు ఇంకొక మాట అంటాడు, అయితే మనం శరీరాన్ని ఆస్పాదం చేసుకోవద్దంటాడు కదా. మనము ఈ శరీరాన్ని ఏమని చెప్పొచ్చు, ఈ శరీరంను పట్టుకొని మనం వేలాడొద్దు అనే మాట పౌలు గారు చెప్తారు. పౌలు గారు చెప్పి ఆయన ఏమంటాడనంటే, ఈ తప్పుడు బోధకులు, కుక్కలు, వీళ్ళు దుష్టులు అని అంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఛేదను, వీళ్ళు సున్నతిని ఆచరిస్తున్నారు అని చెప్తూ వస్తాడు. ఛేదను, సున్నతిని ఆచరిస్తున్నారు. దేనికి? ఎందుకు వీళ్ళను కుక్కలు అని మాట్లాడాల్సి వచ్చింది ఆయన? ఎందుకు వీళ్ళను దుష్టులు అని మాట్లాడాల్సి వచ్చింది అంటే, వీళ్ళు సున్నతిని ఆచరించేవారు, ఛేదను ఆచరించేవాళ్ళు. ఇలా చెప్తాను వినండి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, సున్నతిని కూడా ఆచరించాలని వీళ్ళు బోధిస్తున్నారు. అందుకే వీళ్ళను పౌలు గారు కుక్కలు అన్నాడు, దుష్టులు అన్నాడు, వీళ్ళు చేసే పనిని బట్టి. అయితే ఈ మాటలు చెప్తూ చెప్తూ పౌలు గారు ఏమంటారంటే, వాళ్ళు శరీర సంబంధమైన క్రియల వల్ల రక్షణ అని చెప్తున్నారు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంతో పాటు ఏం చేయాలి? రక్షించబడాలంటే శరీర సంబంధమైన పనులు చేయాలి, క్రియలు చేయాలి, వాటి వల్ల రక్షించబడతారు అని వాళ్ళు చెప్తూ ఉంటే ఆయన ఏమంటాడు, మనమైతే ప్రభువునందు ఆనందించేవారం కదా, మనమైతే ప్రభువునందు సంతోషించే వాళ్ళం కదా, మనమైతే యేసుక్రీస్తులో మనము సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన కోసం బ్రతికే వాళ్ళం కదా. ఇదిగో ఆయన ఆత్మ ద్వారా మనం ఆయనను ఆరాధిస్తున్నాము, మనము ఆయనలో అతిశయపడుతున్నాము, మనమే నిజమైన సున్నతిని ఆచరించే వారం అంటాడు. దేవుని ఆత్మ వలన ఆరాధించే మనము, యేసుక్రీస్తు నందు మనము అతిశయపడే మనము నిజంగా సున్నతిని ఆచరించే వారము, మనము ప్రభువునందు ఆనందిస్తున్నాము అని ఈ విషయాలు చెప్తూ వస్తాడు పౌలు గారు. ఇక్కడ మనం మంచిగా గమనించాలి, ఈ తప్పుడు బోధకులు వచ్చారు కదా, వచ్చి మీరు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా, పనులు కూడా చేయాలి. ఏంటా పని? సున్నతి చేసుకోవడం, సున్నతి చేసుకోవడం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే, ఆయన కృప ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? పౌలు గారు తీవ్రంగా మాట్లాడుతున్నాడు. కుక్కలు, ఈ దుష్టులు ఏం చేస్తున్నారు? రక్షణ పొందాలంటే మన పైన మనము ఆధారపడాలి అనే విధానంలో ఈ తప్పుడు బోధకులు రక్షణకు క్రియలు కూడా కావాలని ఒక ప్రమాదకరమైన బోధను, ఒక ప్రమాదకరమైన విషయాన్ని ఈ ఫిలిప్పు సంఘం మధ్యలో చొప్పించడం మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళకు దీన్ని నెత్తికెక్కించడం మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవ జీవిత లక్ష్యం ఏంటి?
మన లక్ష్యం ఏంటి? క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటంటే మొదటిగా క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉండడం. క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉండడం. 3వ వచనంలో పౌలు గారు ఏమన్నారు? శరీరమును దాని క్రియలను నమ్ముకొనకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు యేసయ్యలో మాత్రమే అతిశయపడుచున్న మనమే హృదయంలో నిజమైన సున్నతిని ఆచరించేవారం అంటాడు కదా. ఎందుకంటే ఈ యేసయ్యలో ఆనందిస్తుండే వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తులో సంతోషపడుతుండే వాళ్ళు, ఆయననే మా ఆనందం, ఆయననే మా సంతోషం అని బ్రతికే వాళ్ళు. దానికి గల కారణం శరీరం ద్వారా జరిగే క్రియలని తాము చేసిన మంచి పనులని నమ్ముతారా? మన మంచి పనుల వల్ల, మనం చేసిన మంచి క్రియల వల్ల రక్షించబడలేదు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తనకు తానుగా ఈ లోకంలోనికి శరీరాన్ని అదనంగా దాల్చుకొని వచ్చి ప్రాయశ్చిత్త బలిగా ఆయన కల్వరి శిలువలో మన కొరకు మరణించడం ద్వారానే మనం రక్షించబడ్డామని మనం నమ్ముతాం. అంతేగాని మన స్వయం శక్తిపై ఆధారపడడం వల్ల, మన స్వయం సామర్థ్యంపై మన సామర్థ్యంపై మన బలం పైన మనం ఆధారపడడం వల్ల మనం రక్షించబడ్డామని మనం ఏమాత్రం నమ్మం. ఈ యేసు ప్రభువును ఆనందిస్తుండే వాళ్ళైనా, సంతోషపడుతుండే వాళ్ళైనా, ఆయనే మా జీవితం అన్నట్టుగా బ్రతుకుతుండే వాళ్ళు ఎవరైనా సరే, నా శక్తి వల్లనో, నా బలం వల్లనో, నా జ్ఞానం వల్లనో, నా పైన నేను ఆధారపడడం వల్ల నేను రక్షించబడ్డామని అనుకోరు. వాళ్ళు స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉంటారు. రక్షించబడాలంటే మనం మంచి పనులు చేయాలి. దేవుని రాజ్యం పొందుకోవాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, నువ్వు కోరుకున్నది జరగాలంటే గీ పనులు చేయాలని తప్పుడు బోధ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ సంఘం మధ్యలో తిరుగుతూనే ఉంది. మనం రక్షించబడడానికి గీ పనులు చేస్తే రక్షించబడం, మనం దీవించబడాలంటే గీ పనులు చేస్తే మనం దీవించబడం, మనం దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే పలానా పనులు చేస్తే మనం దేవుని రాజ్యాన్ని పొందుకోలేం. మనం కోరుకున్నది నెరవేర్చబడాలంటే ఏ పని వల్ల మనం కోరుకున్నది నెరవేర్చబడదు. అది ఆయన సంకల్పంలో ఉంటేనే, అది ఆయన చిత్తం అయితేనే అది మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. జరిగించకపోవచ్చు. కానీ ఏం చెప్తున్నారు? నువ్వు రక్షించబడాలన్నా, దేవుని రాజ్యం చేరుకోవాలన్నా, నువ్వు కోరుకున్నది జరగాలన్నా, ఇంకేం కావాలన్నా కూడా నువ్వు ఈ పనులు చేస్తే అన్ని సంపాదించుకుంటామంటారు. దీన్ని ఏమంటారు? లీగలిజం. ఇంకొక మాటలో చెప్పాలంటే వాక్యానికి పైన వీళ్ళు మాట్లాడతారు. వాక్యం సమాంతరంగా ఒక విషయాన్ని చెప్తూ ఉంటే దాన్ని దాటి వెళ్ళి మాట్లాడతారు. ఎక్స్ట్రీమ్ గా మాట్లాడతారు వీళ్ళు. క్రియలు చాలా ప్రాముఖ్యం అంటారు, పనులు చాలా ప్రాముఖ్యం అంటారు. ఉదాహరణకి మీకు చెప్తాను. నువ్వు సంఘానికి వస్తలేవా? నువ్వు సంఘానికి రాకపోతే నువ్వు దేవుని రాజ్యానికి ఎట్లా పోతావు అని అంటారు. అవును, ఇట్లా బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. నువ్వు నీ సంపాదన నుంచి నువ్వు దేవునికి దర్శన భాగం ఇవ్వట్లేదా? నువ్వు దేవునికి ఇస్తలేవు, నువ్వు దేవుని దగ్గర ఎట్లుంటావు అని అంటారు. ఇది లీగలిజం. ఇట్లాంటివి బోలెడని ఉన్నాయి. మీకు ఇవి అర్థం కావడానికి చెప్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి ఇట్లా. అయితే నేను ఒక మాట చెప్తాను, దీన్ని మళ్ళీ తప్పుడుగా అనుకోకండి. ఏంటంటే రక్షించబడ్డ వ్యక్తి క్రమం తప్పకుండా సంఘంతో బ్రతుకుతాడు, సంఘానికి వస్తాడు, సంఘంతో కలిసి ఎదుగుతాడు. అతనికి ఇంకొకడు అలా చెప్పాల్సిన అవసరము లేదు. నిజంగా రక్షించబడ్డ వ్యక్తి దేవుని యొక్క పని యొక్క అవసరతను తెలుసుకొని తమ కష్టార్జితం నుండి హృదయపూర్వకంగా దేవునికి ఇస్తాడు. దానికోసం ఎవడో బలవంతం చేయాల్సిన పనేమి లేదు. సువార్త గురించి చెప్పకుండా ఈ పనులు చేయండి అని నేటి చాలా సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాల్లో ఇవి జరుగుతున్నాయి. మీకు ఒక మాట చెప్తాను. చంద్రితలో ఒక పాస్టర్ ఉన్నాడు.
నేను ఆ పాస్టర్ పేరు చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు ఈ లుధియా బ్యాచ్ మీకు తెలిసే ఉంటారు కొంతమందికి. రక్షించబడాలంటే 40 రోజులు కఠినమైన ఉపవాసం చేయాలి. చర్చి హాల్లో మోకాల మీద కూర్చొని చిన్నప్పటి నుండి చేసిన పాపం అంతా గుర్తొచ్చేదాకా ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేస్తుండగా పాస్టర్ వచ్చి నువ్వు రక్షించబడ్డావు అని చెప్పేదాకా ఆ సదరు వ్యక్తి, ఆ ఉపవాసం నుండి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి మోకాళ్ళ మీదనే గడపాలి. ఇటువంటి తప్పుడు బోధకులు ఉన్నారు. రక్షించబడాలంటే ఏం చేయాలి? నువ్వు పాపివి, నీ జీవితానికి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అవసరం. ఆ ప్రభువు నీ కొరకు వచ్చి ఆయన బలిగా అర్పించబడ్డాడు. నీ కొరకు దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ రక్షించబడతారు అనే సువార్తను విని విశ్వసించి అంగీకరించడం వల్లనే ఒక వ్యక్తి రక్షించబడతారు. అంతేగాని కఠినమైన ఉపవాసం చేస్తూ శరీరాన్ని నలగొట్టుకోవడం వల్ల ఏ వ్యక్తి కూడా రక్షించబడరు. వినండి, ఎక్కడైనా ఈ లుధియా బ్యాచ్ కనబడ్డారనుకోండి, జాగ్రత్త. నేను ఆమెను తప్పుపట్టడానికి చెప్పట్లా, ఇది వాక్యానుసారమైన విధానం కాదు. రక్షించబడాలంటే, మనం రక్షణ పొందుకోవాలంటే, దేవుని రక్తంలో కడగబడాలంటే పనులు చేస్తే కాదు, యేసయ్యలో విశ్వాసం ఉంచితే చాలు. ఇంకొంతమంది ఏమని బోధిస్తున్నారు అనంటే, బెల్లంపల్లి ప్రవీణ్ మీకు తెలుసు చాలా మందికి. అమ్మ తేజ ఈ మధ్యలో కొత్తగా వచ్చిండు, బుడబుక్కలు వేసుకొని. షాలీం రాజు, కొంతమంది మీరు స్టేటస్లు పెట్టుకుంటారు ఆయనవి. షాలీం రాజు, వీళ్ళు ఏమని బోధిస్తారంటే బాప్తిజం తీసుకుంటే రక్షణ తీసుకున్నట్టే. అరే, రక్షణ ఎవరైనా తీసుకోగలుగుతాడా? రక్షణ ఎవడు తీసుకోలేడు. ఆ రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. నువ్వు నేను రక్షణ తీసుకోవడానికి అవకాశము లేదు. వీళ్ళు అంటారు బాప్తిజం తీసుకుంటే రక్షణ తీసుకున్నట్టే. అందుకే వాళ్ళ సంఘాల్లో వ్యక్తులకి రక్షణ గురించి పెద్ద అవగాహన ఉండదు, సువార్త గురించి పెద్ద అవగాహన ఉండదు. ఇంకా వీళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు భాషలు మాట్లాడితే రక్షించబడ్డట్టే. ఓ బుడబుక్కల భాష మాట్లాడడం అనుకోండి, సంబంధం లేకుండా ఆ బుడబుక్కల భాష మాట్లాడితే రక్షించబడ్డట్టే. ఇక వాళ్ళు వేరే వాళ్ళ దృష్టిలో ఎట్లుంటారో తెలుసా? అబ్బో వీళ్ళకి బాగా వాక్యం తెలుసు, అబ్బో వీళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళు బాగా ఆత్మీయులు, లంగలలు. ఇది వాక్యానుసారమైన విధానం కాదు. భాషలు మాట్లాడితే రక్షించబడేట్టు కాదు. నీకు దేవుడు కళ్ళల్లో కనబడుతుండా? దేవుడు నీకు కళ్ళల్లో అవి చూపిస్తుండా? వీళ్ళ కోసం వాళ్ళ కోసం చూపిస్తుండా దేవుడు? నువ్వు రక్షించబడ్డట్టే. దేవుడు అది కాదు రక్షించబడ్డాడంటే. ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి వాళ్ళ సంఘాల్లో చాలా చాలా పెంతకొస్తూ సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మన పనుల వల్ల మనకు రక్షణ దొరుకుతుంది అంటారా? మన పనుల వల్ల మనం రక్షించబడము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు ఆయన ఎఫెసీ పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన, అండర్లైన్ చేసుకుంటే, అది మీ వలన కలిగినది కాదు. మీరు ఏదో పనులు చేస్తే, మీరేదో ఆచారాలు ఆచరిస్తేనో మీ క్రియల వల్ల మీకు రక్షణ దొరకలేదు. ఇది ఏంటంట? ఇది దేవుని వరమే. దేవుడే నీకు ఇచ్చాడు, దీన్ని దేవుడే నీకు ఇచ్చాడు. ఇంకొంతమంది ఉన్నారండి, విశ్వాసం ఉంచి దేవునికి నీకున్నదంతా డబ్బైనా నీ ఆస్తి అయినా ఇచ్చేస్తే నువ్వు దేవుని రక్తంలో కడగబడినా దేవుని బిడ్డవు కనుక దేవుడు నిన్ను ఈ లోకపరంగా గొప్పగా దీవిస్తాడని బోధిస్తారు.
సామ్యుయల్ పట్ట, జాన్ వీస్లీ, శ్యామ్ కిషోర్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, సతీష్ కుమార్, అమ్మ తేజ, శ్యామ్ కల్వల్ అనేవాడు కూడా ఉన్నాడు దాంట్లో. మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ పేర్లు మీకు మీకు వినడానికి. చాలా మంది ఉన్నారు పాస్టర్, ఇటువంటి వాళ్ళ అనేకులు మన మధ్య తిరుగుతున్నారు ముసుగేసుకొని. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ళు గొర్రె చర్మం ధరించుకొని ఎక్కడి నుంచి వస్తారంట? బయట నుండి రారు, మన మధ్య నుంచే వస్తారు. మన మధ్య నుండే వస్తారు ఈ తోడేళ్ళు. వీళ్ళు మన చుట్టే ఉంటారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళను వాళ్ళను వాళ్ళు తప్పుడు వ్యక్తులు, తప్పుడు బోధకులు అనే విషయం కూడా మనకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? నేర్చుకునే హృదయము, వాక్యంతో గడిపే సమయము, దేవుని గురించి తెలుసుకునే ఆరాటము మన హృదయంలో లేదు కనుక. అది ఉంటే ఈ దొంగలను మనం ఇట్టే పట్టేస్తాం. విశ్వాసం నుంచి దేవునికి నీకున్నదంతా ఇచ్చేసినంత మాత్రాన నువ్వు దేవుడైన యేసయ్య రక్తంలో కడగబడినట్టు. యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడిన వారు దేవుని పని కొరకు ఎంతైనా మనస్ఫూర్తిగా ఇస్తారు. కానీ ఇవ్వడం వల్ల ఏ వ్యక్తి కూడా రక్షించబడడు. ఎలక్షన్ టైంలో పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళా సంఘాలకి, కుల సంఘాలకి, ఈవెన్ చర్చిలకు కూడా డబ్బులు పంపిస్తారు కదా. డబ్బులు పంపిస్తారు. మా దగ్గరికి ఇంతమంది ఉన్నారంటే కుల సంఘంకి ఎంత పంపించారు, సంఘం మన చర్చిస్ కూడా అట్లా అంత పంపిస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చింది కదా, అవి ఇచ్చినంత మాత్రం వాళ్ళు రక్షించబడ్డట్టేనా? మరి ఇవ్వడం వల్ల ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. యేసే రక్తంలో కడగబడిన వాడు మాత్రమే రక్షించబడతాడు. ఆ కడగబడిన వ్యక్తులు దేవుని పని కొరకు ఎంతైనా మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతారు. వాక్యంలో లేనిది ఉన్నట్లుగా బోధించి చాలా మంది మీ చుట్టూన్నారు. దయచేసి చెప్తున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయి వాళ్ళని వెంబడించే వాళ్ళు మీలో ఉన్నారు, మీతో ఉన్నారు. మీరు అలా ఉండకుండా ప్రయత్నం చేయండి. ఇలా లీగలిజం అనే తప్పుడు బోధ సంఘంలోకి ప్రవేశించి అక్కడ ప్రజలు దేవుని అనుగ్రహాన్ని పొందడానికి సాంప్రదాయాలు, మంచి రోజులు, ఆచారాలు, మంచి పనులు అటువంటివన్నీ చేస్తే చాలు అనే విధంగా పై ప్రదర్శనల పైన ఆధారపడాలని నేర్పించబడుతున్నారు. జాగ్రత్త, 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 తస్మత్ జాగ్రత్త. తప్పుడు బోధను బోధించేవాడు, దాన్ని అంగీకరించి గుడ్డిగా వెంబడించేవారు, వీళ్ళందరూ శిలువకు శత్రువులు. వీళ్ళ కడిపే వీరు దేవుడు. వీరు శరీర సంబంధమైన ఆచారాలను, పనులను బట్టి గర్విస్తారు. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే వీళ్ళు జీవిస్తారు. పైన మనసు పెట్టి బ్రతికే వాళ్ళు వీళ్ళంతా. పిల్లలు వినండి, రక్షించబడ్డ వ్యక్తి జీవితంలో మంచి పనులు ఉంటాయి. దేవుని రాజ్యాన్ని పొందుకొని దేవుని ద్వారా దీవించబడి తన అనుకున్నది తన జీవితంలో జరిగినా జరగకపోయినా దైవ చిత్తానికి లోబడుతూ వాక్య అధికారానికి తగినట్లుగా నడుచుకుంటాడు రక్షించబడిన వ్యక్తి. కారణం ఏంటి అనుకున్న కారణం కారణం ఏంటి? ఎందుకంటే వారి ఆనందం, సంతోషం అంతా కూడా తమ పైన కానీ తమ చేస్తున్న పనుల పైన కానీ ఉండదు. బదులుగా ఎవరి పైన ఉంది? ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో ఇలా మాట్లాడతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటాడు ఆయన. లోకము నాకు సంబంధం లేదు. ఇంకా ఎందుకు? నా అతిశయము, నా ఆనందము, నా సంతోషం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. లోక సంబంధమైన పనులలో లేదు, ఆచారాలలో లేదు, సాంప్రదాయాలలో లేదు, వాక్య వ్యతిరేకమైన విధానాల్లో లేదు. ఆయన పైన ఉంది, ఆయనలో ఉంది. యేసుక్రీస్తునందు ఆనందిస్తుండేవారు స్వయం సామర్థ్యంపై, సొంత బలంపై, సొంత శక్తిపై ఆధారపడాలండి. ఎందుకో తెలుసా? వీళ్ళకి తాము బలహీనులని, వాళ్ళు నిస్సహాయులని, చేతగాని వారని తెలుసు. విచిత్రం ఏంటంటే మనలో
కొంతమందికి జ్ఞానం లేదు, పై పనులు చేస్తే రక్షించబడతాం లేదు, అసలు అవదు. ఒక ప్రశ్న, యేసులో మనం ఎలా ఆనందిస్తుండాలి? మరి మనం మన బలం పైన ఆధారపడకుండా ఉండాలంటే, మనం మన సొంత సామర్థ్యంపై ఆధారపడకుండా కొనసాగాలంటే మనము యేసులో ఆనందిస్తూ ఉండాలి. యేసులో మనం ఎట్లా ఆనందిస్తూ ఉండాలి? యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క పని గురించి మనం ధ్యానించాలి, నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా బుక్ రీడింగ్లు చేయాలి, పుస్తకాలు మనం చదవాలి. చదవడం రాకపోతే చదివించుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చదవడం రాకపోతే చదివించుకోవాలి, ఆ పని చేయాలి. పనికి మళ్ళీ వాటికి డబ్బులు మనం బాగా ఖర్చు పెడతాం. రేడియోస్ దొరుకుతున్నాయి, ఆడియో బైబిల్ దొరుకుతున్నాయి. 1000 రూపాయలు పెడితే ఆడియో బైబిల్ వస్తాయి. ఛార్జింగ్ పెట్టుకొని చెవులు పెట్టుకొని వినొచ్చు. మనకు చదువు రాకపోతే మనం దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలన్న ఆరాటం మనకుంటే, ఆ మనస్సు మనకుంటే మనం ప్రయాసపడతాం. వాక్యానుసరమైన ప్రసంగాలను వినాలి. ఎవడు చెప్తాడు వాక్యం వినొద్దు? అమ్మా చాలా జాగ్రత్తగా. టీవీలలో వచ్చే ప్రతి ప్రసంగం వాక్యానుసరమైనది కాదు. చెప్పే ప్రతి ఒక్కడు వాక్యానుసరమైన వ్యక్తి కాదు. అతని జీవితం మీరు చూడట్లా. వాక్యానుసరమైన ప్రసంగాలను వినండి. తెలుగులో చాలా మంది ఉన్నారు. డానియల్ సూర్య, ఉపేందర్ గారు, సురేష్ వంగూరి అన్న అని, సిరిసిల్లలో యోహాన్ అన్న లాంటి వాళ్ళు. వీళ్ళ ప్రసంగాలు యూట్యూబ్ లో దొరుకుతాయి మనకి. స్టీఫెన్ డేవిడ్ అన్న, డాక్టర్ శంకర్ అన్న, రాజేష్ అన్న, ఇలాంటి వాక్యానుసరమైన ప్రసంగాన్ని అందించే వ్యక్తులు ప్రసంగాలు మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి. తెలుగులో దొరుకుతున్నాయి. వీళ్ళు తెలుగు వ్యక్తులే. అటువంటి ప్రసంగాలు వినండి. తెలియకపోతే పనికి మళ్ళీ తెలుసుకుంటాం కదా, తెలుసుకొని వెతికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకునే విషయంలో ఆశతో ఉండండి. వాక్యాన్ని కంఠత చేయండి. కంఠత చేయండి. కంఠస్థం చేయడం నేర్చుకోండి. పిల్లలకు నేర్పించడం కాదు, పిల్లలకు నేర్పించి మురిసిపోవడం కాదు. ఆ పని చేయండి, మంచిదే. పిల్లలకు నేర్పించడం మీరు కూడా నేర్చుకోండి. వాక్యం నేర్చుకోండి. నీ భార్యని ముందు నిలవబెట్టుకొని చెప్పు, నీ భార్యకు ఇదిగో నీ వాక్యం నేర్చుకున్న విను అని. నీ భర్తని ముందు నిలబెట్టుకొని చెప్పు, నేను ఈ వాక్యం నేర్చుకున్నాను. నీ పిల్లల్ని మీ ముందు నిలబెట్టుకొని చెప్పండి, మేము ఈ వాక్యం నేర్చుకున్నామని వాళ్ళకి నేర్పించండి. వాక్యాన్ని కంఠస్థం చేయడం నేర్చుకోండి. మీరు నేర్చుకోండి, బట్టి పట్టొద్దు, నేర్చుకోండి. కీర్తనకారుడు అంటాడు, నేను పాపం చేయకూడనట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు ఆయన. మనము కడగబడ్డానికి, మనము కొనసాగించబడ్డానికి, మన ఈ విశ్వాస జీవితంలో మనం దేవుని కొరకు పరిగెత్తడానికి మనకు వాక్యం చాలా అవసరం. వినడం మాత్రమే కాదు, నేర్చుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించడం మాత్రమే కాదు, దాన్ని కంఠస్థం చేయడం కూడా మనకు కావాలి. మొద్దు మనుషులు ఉన్నారు ఇక్కడ, మొద్దు మనుషులు. ప్రార్థన చేయడం రాదు చాలా మందికి. మీకు నేర్చుకోండి, కష్టపడండి. పనికి మాలిన వాటి కోసం లోకంలో ఉరుకుతారు కదా. మీ జీవితానికి మేలుకరంగా ఉండేదానికోసం ఎందుకు కష్టపడరు? ఎందుకు మీ శరీరాన్ని నలగొట్టుకోరు? ఈ విషయంలో వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపండి. మోకాళ్ళ మీద ఉండండి, కడుపు చంపుకొని ఉపవాసం చేయండి. మీరు ఆనందించగలుగుతారు. నిజంగా యథార్థంగా ఈ పనులు చేసి చూడండి. యేసు ప్రభువులు మీరు చాలా సంతోషపడుతుంటా. ఆయనలో దొరికిన గొప్ప ఆనందం మీకు ఎక్కడ కనిపించదు. కానీ మీకు అర్థమవుతలే. ఇవన్నీ చేస్తూ ఆగి ఒకసారి ఆయనను చూస్తూ ఆలోచిస్తూ ఉండండి. ఆ సంతోషం మీకు ఎవ్వడు ఇవ్వలేడు. ఆ సంతోషం మీకు ఎక్కడ దొరకలేదు. అంత గొప్ప ఆనందం ఆడ దొరుకుతుంది. ఇవి మీరు చేస్తున్నప్పుడు ఆయనలో ఆనందించగలుగుతారు. ఇవి మీరు చేస్తున్నప్పుడు మీ స్వంత బలం పైన మీరు ఆధారపడకుండా ఉండగలుగుతారు. ఇది క్రైస్తవ జీవిత లక్ష్యం అండి. స్థానిక సంఘంతో కలిసి ఎదగండి. నిర్లక్ష్యంగా ఉండకండి. ఎప్పుడు పడితే అప్పుడు రాకండి. క్రమంగా ఉండండి.
ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని పెళ్లి చేసుకుంటారు? చచ్చినా బతికినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, కట్టం వచ్చినా, గోస వచ్చినా, ఇంకా మస్తు మాట్లాడతారు కదా. ఇంట్లో అయితే ఇట్లా, అందులో అయితే మనస వాచ కర్మన అన్ని ఏవో రకరకాలైన ప్రమాణాలు తీసుకుంటూ పెళ్లి చేసుకుంటారు కదా, అవునా కదా? మీకు మాట చెప్పిన యేసుక్రీస్తునందు మన విశ్వాసం నుంచి రక్షించబడ్డప్పుడే మనం ఆయనతో లీనమైపోయాం, ఆయనతో మనం ఒకటైపోయాం. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువుతో. ఒక భార్య భర్తను విడిచి తిరిగిపోతుంటారు, ఆ భర్తనే భార్యను విడిచి తిరిగిపోతాడే అంటారు, అవునే కదా? రక్షించబడ్డాము అని అని చెప్పని విశ్వాసులు ఒకవేళ నిజంగా రక్షించబడ్డట్టయితే ఆ రక్షించబడిన విశ్వాసులు సంఘాన్ని విడిచి తిరుగుతూ ఉంటే, సంఘానికి నమ్మకంగా ఉండకుండా ఉంటూ ఉంటే, సంఘానికి క్రమంగా బ్రతుకుతూ ఉంటే, వీళ్ళు ఆత్మీయ దేశ దిమ్మర్లు, వీళ్ళు కూడా తిరిగిపోతులే, ఆత్మీయ తిరిగిపోతులు. కాకపోతే స్థానిక సంఘంతో కలిసి ఎదగండి, కలిసి దేవుని పని చేయండి, కలిసి దేవుని పని కొరకు ప్రయాసపడండి, ఒకరికొకరి పరిచర్యల ద్వారా ఒకరినొకరు బలపరచుకోండి, ఒకరినొకరు సిద్ధం చేసుకోండి దేవుని రాకడ కొరకు. మీరందరూ కలిసి వ్యక్తిగత పరిశుద్ధతలో ఎదగండి, పరిశుద్ధతను వెంటాడండి, స్థానిక సంఘ నాయకత్వానికి జవాబుదారులుగా ఉండండి, లెక్క చెప్పుకునే వ్యక్తులుగా మీరు జీవించండి. స్థానిక సంఘంలో నుండి ఆత్మీయ ఎదుగుతున్న వారిని, యథార్థవంతులను మెంటర్గా మీ జీవితంలో కలిగి ఉండండి. మీరు యేసయ్యలో గొప్పగా ఆనందిస్తూ కొనసాగుతారు. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు క్రీస్తు యేసులో ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై, స్వయం శక్తిపై, స్వయం బలంపై ఆధారపడకుండా మీరు ఉండగలుగుతారు. స్వయం సామర్థ్యం, మనపైన మనం ఆధారపడ్డం, మన బలం పైన మనం ఆధారపడ్డం, మన శక్తి పైన మనం ఆధారపడ్డం సమాధి చేయబడి యేసయ్యలో మాత్రమే ఆనందిస్తుండడం క్రైస్తవ జీవిత లక్ష్యం. ఇది మన గురి. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి, ఇట్లా ప్రశ్నించనివ్వండి. మీకు శాశ్వత ఆనందాన్ని కలిగించే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఆ ఆనందం యేసయ్యలోనే దొరుకుతుంది అనే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తులో వేరుపారుతూ శరీర సంబంధమైన క్రియలను మీరు నమ్ముకోకండి, శరీర సంబంధమైన వాటి వెంట మీరు వెళ్ళకండి. శరీర క్రియలు మీ భక్తి జీవితానికి ఉపయోగపడతాయని మీరు భావించకండి. మతపరమైన ఆచారాలు ఏవి నేను రక్షించలేదు, అటువంటి వాటిని నమ్మడం మానేసి యేసుక్రీస్తు వైపుకు తిరగండి. ఆ ప్రభువే మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రభువే మిమ్మల్ని రక్షించగలుగుతాడు. ఇప్పటిదాకా మనం క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటంటే, మొదటిగా క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉండడం అని మనం చూస్తాం. రెండవదిగా చూద్దాం రండి. 4 నుండి 9 వచనాలు నేను కొరకు చదువుతాను. 10-11 వచనాలు కలిసే ఉంటే నేను చివరి భాగం చదువుతాను, మీరు గమనించండి. కావల ఏనుంటే నేను శరీరంను ఆస్పాదం చేసుకొని వచ్చును, మరి ఎవడైనా శరీరంను ఆస్పాదం చేసుకున్న తలచిన ఎడలు నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినంన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడనే, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనే, ధర్మశాస్త్రం విషయం పరిసేయుడనై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయమే అనిందుడనై ఇంటిని, ఆయన ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, అండర్లైన్ చేసుకోండి, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు గురించి నీతి గలవాడిని ఆయన యందు అగపడు నిమిత్తమును, ఆయన ఎదుట నిలవబడు నిమిత్తమును. 10-11 వర్షం కలిసిందని నేను చివరి భాగం చదువుతాను.
ఆయన ఎదుట కనబడి నిమిత్తం, దాగపడ నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఈ 4-6 వచనాల్లో అపోస్తులైన పౌలు గారు ఇంతకు ముందు తనకున్నటువంటి ఇంతకుముందు తను ఉన్నటువంటి పాత స్థితి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు తనకున్న ప్రయోజనాలన్నింటినీ యేసయ్యను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, యేసయ్య గురించి అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి, యేసయ్య నిమిత్తము యేసయ్యలో విశ్వాసం ఉంచడం వల్ల కలిగిన నీతితో ఒకరోజు ఆ యేసయ్య ముందు నిలవబడ్డానికి ఆయనకి ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని ఏమని ఎంచుకుంటున్నంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. పౌలు తన మతపరమైన ఘనతలను ఒక జాబితా చేశాడు కదా, ఒక లిస్ట్ చేసి వాటన్నిటిని ఏమంటాడు? ఇవన్నీ నా జీవితంలో పెంట అన్నాడు, అవి నా జీవితంలో పనికిరానివి అన్నాడు. అవన్నీ అతని దృష్టిలో పెంటతో సమానంగా ఉన్నాయి అంటాడు. ఎందుకంటే అతని జీవితంలో అత్యంత విలువైనది ఏంటి? యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు ఆయన జీవితంలో అత్యంత విలువైన వాడు. ఆ విలువైన వ్యక్తిని పొందుకుంటూ, తెలుసుకుంటూ, అన్నిటిని ఆయన కోసము విడిచిపెట్టుకోవడం, అన్నిటినీ ఆయన కోసం నష్టంగా ఎంచుకోవడం, అది ఆయనకు గొప్ప విషయం అని ఆయన భావించారు. అత్యంత విలువైన క్రీస్తుని పొందడం, తెలుసుకోవడం ఈ భూ సంబంధమైన స్థితి కంటే ఏ స్థితి కంటే కూడా అది తక్కువైనది ఏది కూడా కాదు. యేసు ప్రభువుని తెలుసుకోవడం అని పొందుకోవడం తక్కువ విషయమా? చిన్న విషయమా? ఈ భూమి మీద నీకు ఆస్తులు, ఐశ్వర్యాలు ఎంత ఉన్నా కూడా అవన్నీ ఆయన తెలుసుకునే విషయంలో, ఆయన పొందుకునే విషయంలో చిన్న విషయాలు. అవన్నీ చిన్న విషయాలు. ఈ భూమి మీద దొరికే ఏది కూడా యేసు ప్రభు అంత విలువైనది కానే. మనం చేసే పని దగ్గర నుంచి, తినే తిండి దగ్గర వరకు, వేసుకునే బట్ట వరకు, సంపాదించుకునే సొమ్మంత వరకు కూడా అవి ఏవి కూడా విలువైనవి. మనం ఒక పాట పాడతాం, లోక బంగారము ధన ధాన్యాదులు పోగేసిన నీకు సరితూగున, నీతో సమం ఎవరు అని అంటాం మనం. నిజం. క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటంటే, రెండవదిగా అత్యంత విలువైన క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి. ఇది క్రైస్తవ జీవిత లక్ష్యం. క్రైస్తవ జీవిత లక్ష్యం అత్యంత విలువైన క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకోవడం. పౌలు గారు అంటారు ఇక్కడ 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, నేను 8వ దినమున సున్నతి పొందితిని అంటాడు కదా. పైన ఏమన్నాడు? ఈ తప్పుడు బోధకులు ఏమని బోధిస్తున్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంతో పాటు శరీర సంబంధమైన పనులు కూడా, క్రియలు కూడా రక్షణకు చాలా అవసరం, సున్నతి పొందాలి అని అంటారు కదా. అంటారు. కానీ పౌలు గారు 4వ వచనంకి వచ్చేసరికి, ఒకవేళ శరీరాన్ని బట్టి నేను గర్వించాలంటే ఎవరిలోనైనా నేనే మొదట గర్విస్తాను, నేనే మొదట అతిశయిస్తాను, నేనే ఆ శరీరాన్ని పట్టుకొని ముందు నన్ను నేను గొప్ప చేసుకోగలుగుతాను. ఎందుకనంటే 4వ వచనం చెప్పుకుంటూ వస్తాను, నేను 8వ దినంన సున్నతి పొందాను. ఒక యూదుడికి అతని జీవితంలో చేసే పనులు ఇవి. తర్వాత ఏమంటాడు? నేను ఇశ్రాయేలు వంశపు వాడను కదా, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రికుడను, హెబ్రీల సంతానమనే హెబ్రీయుడను. ఇవన్నీ ఆయన గొప్పగా చెప్తున్నాడు ఈ విషయాలు. నేను ధర్మశాస్త్ర విషయమే ఎటువంటి వ్యక్తిని తెలుసా, ఆయన పరిసీయుడను అంటాడు. పరిసీయుడను. ఆసక్తి విషయంలో సంఘమును హింసించిన వాడను. ఒకప్పుడు నేను సంఘంని హింసించాను. ధర్మశాస్త్రం విషయంలో నేను నీతి కలిగిన వ్యక్తిన, ఏ నింద లేని వాడైనా ఉన్నాను అంటాడు కదా. ధర్మశాస్త్రం వల్ల నాకు కలిగిన నీతి ఏదైతే ఉందో ఆ నీతి విషయంలో నా మీద ఎటువంటి మచ్చ కూడా లేదు. ఇన్ని చెప్పుకుంటూ వచ్చి
ఎక్కడైనా తక్కువైనది ఏమైనా ఉంది ఆయనకి? ఏది తక్కువ లేదు. ఆయన యూద మత ఆచారం ప్రకారం ఆయన జీవితంలో ఏది ఇది తక్కువైందిరా అన్నట్లుగా లేదు. అవునా కదా? అంత నిష్ఠగా ఉన్నాడు ఆయన. వీటన్నిటిని బట్టి ఇప్పుడు అంటాడు ఆయన, యేసయ్య నిమిత్తము, ఆయన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, యేసయ్యను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, యేసయ్యలో విశ్వాసం వలన కలిగిన నీతితో యేసు ప్రభు ఎదుట ఒక రోజున నిలవబడడానికి వీటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని. ఇవన్నీ నష్టంగా ఉన్నాయి నా జీవితంలో. ఇవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నా. ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు. ఎంత అద్భుతమైన విషయం అండి. మన జీవితంలో యేసయ్య అత్యంత విలువైన వ్యక్తి అయితే మిగతావన్నీ కూడా ఆయన ముందు ఎన్నదగినవి కాదు. ఆయన మన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి అయిన అనుకోండి, మన పని ఆయన ముందు ఎన్నదగినవి కాదు, మన సంపాదన ఆయన ముందు ఎన్నదగినవి కాదు. మీకు అర్థమవుతుందా? ఇంకేదైనా కూడా ఆయన ఎదుట ఎన్నదగినవి కాదు. ఈజ్ మోస్ట్ ప్రెషియస్ టు అవర్ లైఫ్స్. ఆయన అత్యంత విలువైన వ్యక్తి మన జీవితానికి. ఆయన కోసము ఆయనను మనం నిజంగా ఎరిగిన వ్యక్తులం అయితే ఆయన కోసం మనం ఏదైనా కోల్పోవడానికి మనం ఇష్టపడతాం. ఆశ మనకు ఉంటది. అలా మనం ప్రవర్తిస్తాం కోల్పోవడానికి. చాలా మంది మీరు సంఘ సహవాసానికి ఎందుకు రావట్లేదనండి అంటే, పని వల్ల రావట్లేదు. నీ పని నీ ప్రభు కంటే కోరదగిందా? చుట్టాలు వచ్చారు ఈరోజు, అందుకే రాలేదు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నీ ప్రభువు కంటే నీ బంధువులు నీ దగ్గరికి రావడం అంత గొప్ప విషయమా? చాలా పనికి మళ్ళా ఫలానా దగ్గరికి పోయినా, అటుపోయినా అందుకు రాలేదు. నువ్వు అటు ఎటాలేవో అవన్నీ నీ ప్రభు కంటే గొప్పవా? నీ ప్రభు కంటే గొప్పవా అవన్నీ? నీ ప్రభు కంటే విలువైందా? అవేవి ఆయన ముందు ఎన్నదగినవి కావు, ఆయన ముందు కోరదగినవి కావు. ఆయన కోసం మనం అన్ని కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండాలి. వీఆర్ బౌండ్ టు దాట్. మనం దానికి మనం కట్టుబడి ఉన్నాం. క్రైస్తవంలో కొందరు కులం, సమాజంలో పెద్ద హోదా, పరపతి, పేరు ప్రతిష్టలు, గొప్ప సంపాదన, పెద్ద కుటుంబం వెనుక బంధుబలగం వంటి వాటిని విలువైనదిగా చూస్తారు. అవి తమ జీవితంలో పరువుగా ఎంచుతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీటన్నిటికీ ఈ లోక సంబంధమైన ప్రాధాన్యతలను, అనుబంధాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళ విశ్వాస జీవితంలో కేంద్ర బిందువుగా కలిగి ఉండవలసిన యేసయ్యను కలిగి లేక బలహీనమైన వ్యక్తులుగా గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తారు. వీళ్ళంతా విశ్వాసంలో బలంగా లేరు, భక్తి విషయంలో బలంగా లేరు, దేవుని విషయంలో యథార్థంగా లేరు. వీళ్ళు సిగ్గుచేటు. యేసయ్యలో విశ్వాసం ఉంచి ఆయనతో సంబంధాన్ని కట్టుకోవడానికి బదులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళు. పండుగ క్రైస్తవులు వీళ్ళంతా. పండుగ క్రైస్తవులు ఎప్పుడు పనికి మాలిన క్రైస్తవులే అండి. వాళ్ళు దేవుని దృష్టిలో అసలు క్రైస్తవులేగా. నిజంగా ప్రదీప్ చెప్పే మాట కానీ కాదు ఇది. నిజమైన విశ్వాసి ఎప్పుడు పండుగ క్రైస్తవుడు ఉండడు. ఆచారాలతో ముడిపడి ఉండడు. ఆచారాలను ఆచరించడం, క్రమంగా చర్చికి వస్తే చాలు, కానుకలు వేస్తే చాలు, బాప్తిజం తీసుకుంటే చాలు, ఇదిగో మేము వచ్చినప్పుడు మాకు ప్రభు భోజనంలో రొట్టెలు చేయి వేయడం, అది ఎత్తిత్తేయాలి మాకు అనుకుంటారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారో తెలుసా? తమ స్వనీతిని నమ్ముకుంటారు, తాము చేసే పనులను నమ్ముకుంటారు, వాటిని బట్టి అతిశయపడుతున్నారు. కానీ పౌలు ఏమంటాడు? ఒకవేళ నిన్ను అతిశయపడవలసి వస్తే, ఒకవేళ నిన్ను గర్వించవలసి వస్తే, ఒకవేళ నిన్న శరీరాన్ని బట్టి వేడాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వస్తే మీకంటే ముందుగా నేను ఉంటాను.
అని చెప్పుకుంటూ వచ్చి అవన్నీ పెంట అంటాడు కదా, అవన్నీ పెంట అంట. కానీ మనం ఆయన లాగా మనం చెప్పాం, ఇవి జరుగుతాయి చాలు, ఇవి జరుగుతాయి చాలు అనుకుంటాం. మనం సుఖాలను, లోకాశలను లేదా పాపపు అలవాట్లను వదులుకోవడానికి కొంతమంది భయపడుతున్నారు మీలో. అవును, వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుకు పూర్తిగా లొంగిపోవడానికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి లోకాశలు, లోకం వెంట పెరుగుతున్న వాళ్ళ విధి విధానంతో కూడిన జీవితం, ఆ పాపపు అలవాట్లు వీళ్ళకి ఆటంకంగా నిలుస్తున్నాయి. లోకాన్ని ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమించలేడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని కోసం నడవలేడు, లోకం వెంట పరిగెత్తేవాడు దేవుని తెలుసుకోవాలని ఆరాటంతో ఉండలేడు, లోకంలో నిలబడేవాడు పండుగ క్రైస్తవుడుగానే ఉంటాడు, ఎప్పటికైనా దేవుని బిడ్డగా ఎప్పుడు నిలబడలేడు. ఈ ఈ ప్రతిసారి లోకంలో మనం 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 లోకానికి మనం ప్రాధాన్యతనిస్తూ దానికి మాత్రం ఇంపార్టెన్స్ ఎక్కువగా మనం పెట్టుకొని నువ్వు ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు అంటే దాని గురించిన కారణాలు మనం ఎక్కువ చెప్తాం. కానీ లోకాన్ని పక్కకు పెట్టి, లోకాన్ని ఎందుకు పక్కకు పెట్టినామంటే నా ప్రభు నా జీవితంలో ఉన్నాడు, ఆయన కోసమే ఈ జీవితం అనే కారణాలు మనం ఎప్పుడు చెప్పిన వాళ్ళము కాదు. చెప్పాము ఎప్పుడైనా? మనం చెప్పం. మనం లోకాన్ని సంతోషపెట్టడానికి, లోకంలో కొనసాగడానికి మనం ఇష్టపడతాం. ఎందుకో తెలుసా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక వ్యక్తి జీవితంలో అంటే ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ లేకపోవడం, కోరిక లేకపోవడం, సమర్పణ లేకపోవడం, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలని జీవితం గురించి ఆయన ఆలోచించకపోవడం, ఇట్లాంటి స్థిరంగా లేని జీవితం యేసయ్యను తెలుసుకోవడం అత్యంత విలువైన పని అని గుర్తించలేక వాళ్ళ పనులలో మునిగిపోయి నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తప్పుడు బోధల పట్ల ఆదమర్చి ఉండడం వల్ల, పరధ్యానంలో ఉండడం వల్ల సువార్తను పలచన చేసిన వాటిని వెంబడిస్తారు, ఆచరిస్తారు. అటువంటి వాటివన్నీ చేస్తూ యేసయ్యపై దృష్టి పెట్టకుండా లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతూ భౌతికమైన ఆశీర్వాదాల పట్ల, దీవెనల పట్ల వెంపర్లాడుతూ ఉంటారు. అన్న ఒక మాట చెప్పనివ్వండి, క్రీస్తు లేని మిగతావన్నీ చేదుగా మారే వరకు ఆయన మన జీవితంలో మధురంగా తీయగా ఉండడు. ఆయన కోసం నువ్వు అన్ని కోల్పోవాలని, ఆయన కోసం నువ్వు అన్ని నష్టంగా ఎంచుకోవాలని, ఆయన నీ జీవితానికి బాగా కావలసిన వాడని నువ్వు ఎరిగేంత వరకు కూడా ఆయన నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండలేడు. నువ్వు నీ నీ దాహాన్ని తీర్చే జీవజలపు ఊటగా ఆయన నీ జీవితంలో నిలవలేడు. ఆయన విలువైన వాడు అని మనం కనుగొనకపోతే మనం ఎప్పటికైనా శిష్యులం కాలేం, ఆయన శిష్యులుగా జీవించలేం, ఆయన శిష్యులుగా కొనసాగలేం. ఆయన కొరకు అన్ని కోల్పోవడానికి మనం ఇష్టపడలేం. మనం కోల్పోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోలేమండి, సిద్ధం చేసుకోలేం. మీకు ఒక విషయం చెప్పిన, ఆయన దేవుడై ఉండి మన కొరకు సమస్తమును కోల్పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన సమస్తమును కోల్పోవడానికి ఆయన ఇష్టపడి ఆయన మరణము ద్వారా మనం ఎప్పటికీ సంపాదించలేని దానిని, సాధించలేని దానిని ఆయన మనకు అనుగ్రహించాడు. అది రక్షణ, ఆయనతో సమాధానము, ఆయన పిల్లలుగా మనం చేయబడ్డము, ఆయన సంఘంలోకి చేర్చబడ్డము, దేవుని రాజ్యం గురించిన నిరీక్షణ మనకు దొరకడము. మనం ఎంతగా అత్యంత గొప్ప విలువైన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం సమస్తమును తృణప్రాయంగా ఎంచుకుంటామో మనం అప్పుడు నమ్మకంగా ఆయన కోసం కొనసాగలుగుతాం. మన ఆరోగ్యం కంటే, మన కుటుంబం కంటే, మన పని కంటే, అన్నింటికంటే కూడా
మన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన కొరకు మాత్రమే ఇక్కడ కూర్చున్న మనమందరం ఈ సర్వ ప్రపంచంలో అన్ని కూడా ఆయన కొరికే ఉన్నాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతే యేసే కొరకు సమస్తం పోగొట్టుకోవడానికైనా మనం సిద్ధంగా ఉండడం, అటువంటి జీవితం జీవించడం క్రైస్తవ జీవిత లక్ష్యంగా మనం కలిగి ఉండాలి. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. జీవితంలో మీరు నిజంగా దేనిని విలువైనదిగా భావిస్తున్నారు? యేసయ్యనా, ఇంకా దేనినైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసయ్య కోసం దేన్ని కోల్పోవడానికి, పోగొట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు? యేసయ్య కోసం దేనినైనా కోల్పోవడానికి, పోగొట్టుకోవడానికి అది దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదంగా భావిస్తున్నారా? మీరు దేనిని విలువైనది గట్టిగా పట్టుకుంటారో అదే మీ గమ్యం ఎటువైపు నిర్ణయిస్తుంది. రండి, యేసు ప్రభు దగ్గరికి రండి. నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన కరుణారసముతో నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన అందుకు విశ్వాసం ఉంచు. ఆయన నీ జీవితానికి అత్యంత విలువైన వాడని తెలుసుకో. మనం ఇప్పటి వరకు క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటంటే, మొదటిగా క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉండడం అని చూశాం. రెండవదిగా అత్యంత విలువైన క్రీస్తు కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకోవడం అని మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా చూద్దాం. మనం దీంతో ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. 10వ వచనం నుండి 16వ వచనం వరకు, 10వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను, మీరు గమనించండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఇదివరకే నేను గెలిచి తిని అనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకోనట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరం ఈ తాత్పర్యమే కలిగి ఉన్నప్పుడు దేని గుర్చిన మీకు వేరు తాత్పర్యం కలిగిన ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుంటాం. ఇక్కడ మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 10-11 వచనాలు మనం చదివినప్పుడు ఎట్లయినా సరే ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానం విషయంలో, ఆయన శ్రమల విషయంలో యేసు ప్రభువును తెలుసుకోవాలని ఎవరు కోరుతున్నారు? పౌలు కోరుతున్నాడు కదా. ఈ 10-11 వచనాలు ఏం చెప్తున్నాయనంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి ఆయనతో ఒకటై ఉన్నాడు. ఎవరితో ఒకటై ఉన్నాడు? యేసు ప్రభుతో ఒకటై ఉన్నాడు. యేసు ప్రభుతో లీనమై ఉన్నారు. ఈ విషయాన్ని పౌలు గారు చెప్పాక ఆయన ఏమంటాడు తెలుసా? మనము క్రీస్తుతో ఏకమై ఉన్నామన్న విషయాన్ని ఆలోచిస్తూ ఆయన పునరుద్ధాన బలమును లేదా శక్తిని తెలుసుకోవడానికి, ఆయన శ్రమలను పాల్గొనడానికి, ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఉండడానికి నేను పరిగెత్తుతున్నాను అని చెప్తున్నాడు కదా. అదే మాటలు, ఆ మాటలు చెప్తాడు. అందుకే నేను ముందుకు సాగుతున్నాను. నేను ఇంకా వాటిని నా జీవితంలో అందుకునే విషయంలో సంపూర్ణుని కాలేను, నేను పర్ఫెక్ట్ కాలేదు. కానీ వెనుకున్న వాటిని మరచి, వాటిని లక్ష్య పెట్టకుండా క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానం కోసం ఈ లక్ష్యం వైపుకు పరిగెత్తుచున్నాను, కొనసాగుతున్నాను అంటాడు. ఏంటైన లక్ష్యం ఇక్కడ? ఆయన విశ్వాస జీవితంలో, ఆయన క్రైస్తవ జీవితం ఆయనకున్న గురేంటి? ఇక్కడ యేసు ప్రభు వారిని తెలుసుకోవడం. ఆ ప్రభువును తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? ముందుకు కొనసాగుతున్నా అంటాడు. ఆయన పునరుద్ధానం విషయంలో,
ఆయన మరణం విషయంలో, ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం గలవాడనై. వాటి విషయంలో ఇంకా ఆయనకు సంపూర్ణమైన అవగాహన వచ్చిందా? సంపూర్ణంగా తెలుసుకున్నాడా? అనుభవపూర్వకంగా ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడా? అంటే పొందలేదు, నేను ఇంక పొందుకోలేదు, ఇంక నేను అందుకోలేదు అంటాడు కదా ఆయన. ఇదిగో దానికోసం ఆయన పరిగెత్తుతున్నాను, కొనసాగుతున్నానని పౌలు గారు చెప్తారు. ఇక్కడ నేను మూడో విషయం చెప్తాను వినండి. క్రైస్తవ జీవితం లక్ష్యం ఏమిటంటే, మూడవదిగా క్రీస్తును తెలుసుకుంటూ లక్ష్యం వైపు ముందుకు సాగడం. క్రీస్తును తెలుసుకుంటూ లక్ష్యం వైపు ముందుకు సాగడం. ఇవన్నీ చెప్తూ 15-16 వచనాల్లో పౌలు గారు మళ్ళీ ఇట్లా అంటారు, ఆత్మీయంగా ఎదుగుతున్న వారు ఇట్లా ఆలోచించండి. ఎట్లా ఆలోచించమని చెప్తాడు? యేసు ప్రభు వారిని తెలుసుకుంటూ ఆయన ద్వారా కలిగే ఉన్నతమైన బహుమానం కోసం పరిగెత్తాలన్న ఆలోచన మీరు చెయ్యండి. ఒకవేళ ఎవరైనా భిన్నంగా దీని విషయంలో ఆలోచిస్తే దేవుడు మీకు సత్యం ఏంటో బయలుపరుస్తాడు. మనకి ఇప్పటి వరకే అందించబడిన సత్యాన్ని గట్టిగా పట్టుకుందామంటాడు, దానికి కట్టుబడి ఉందామంటాడు, దాన్ని అనుసరించి నడుచుకుందాం అనే మాట 15-16 వచనాల్లో మనం చెప్పడం మనం చూస్తాం. 16 వచనంలో ఇక్కడ లభించింది అన్నాడు కదా, మనకి ఇదివరకు ఒకటి లభించింది అంటాడు. ఇంగ్లీష్ లో ట్రూత్ అనే మాట వాడబడింది. లభించింది ఏంటి ఇక్కడ అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన పని గురించి అందించబడిన సువార్త సత్యం మనకి ఇదివరకే అందించబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్లనే నీతి మంతులుగా తీర్చబడతామన్న విషయం ఇదివరకే మనకు తెలియపరచబడింది, ఇదివరకే మనకు అందించబడింది. ఇదిగో ఈ సత్యాలు మనకు తెలిసాయి కదా, ఈ సత్యాల విషయంలో మనము నమ్మకంగా ఉందాం, వీటిని గట్టిగా పట్టుకుందాం, వీటిని కట్టుబడి ఉందాం, వీటిని అనుసరించి నడుచుకుందాం అంటాడు పౌలు గారు. ఇదే విషయాలను, ఆ సత్యాలు ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆ ట్రూత్ ఏంటి అని అంటే, పౌలు గారు 10-11 వచనాల ముందే చెప్తూ వచ్చాడు. 10-11 వచనాల్లో ఆయన ఏమన్నాడు? ఆయన 10-11 వచనాల్లో ఆయన పునరుద్ధాన బలమును అంటాడు, ఆయన శ్రమలు పాలివాడనగుట ఎట్టిదో అంటాడు. ఇంకా ఆయన మృతుల్లో నుండి నాకు పునరుద్ధరణ కలగవాలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని అంటాడు. ఇక్కడ పౌలు గారు ఆ సత్యాలను అక్కడ ఆయన మరణం గురించి మనకు తెలిసింది, ఆయన పునరుద్ధానం గురించి మనకు తెలిసింది కదా, దాని గురించిన అవగాహన మనకు లభించింది. ఇంకేమంటాడు? ఆయన శ్రమంలో పాలివాడు అవ్వడం, లేదా పాలివారం అవ్వడం అనే విషయం కూడా మనకు తెలిసి వచ్చింది. యేసు ఒక మాట అన్నాడు ఏంటంటే, లోకం నన్ను ద్వేషించింది, లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తున్న సత్యం ఎవరికి తెలిసింది? ఫిలిప్పులో ఉన్న సంఘానికి తెలిసింది కదా. సో ఆ విషయాలు మనకి ఇదివరకు తెలిసే, మనకి ఇప్పటివరకు అవి మనకు అనుగ్రహించబడ్డాయి. అవన్నీ మనకు అందించబడ్డాయి కాబట్టి వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని వాటికి కట్టుబడి ఉండాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలంటాడు. ఇక్కడ క్రైస్తవ జీవిత లక్ష్యం ఏంటి? ఆయనను తెలుసుకుంటూ లక్ష్యం వైపుకు మనం ముందుకు సాగడం. ఆయనను తెలుసుకుంటూ లక్ష్యం వైపుకు ముందుకు సాగడం. అరే నేను పర్ఫెక్ట్ అయ్యా అన్నాడా? నేను నమ్మి గిన్నెలు అవుతుంది, నాకు మొత్తం తెలుసు యేసుప్రభు గారి గురించి అన్నాడా? అనలా. ఏమన్నాడు తెలుసా? ఆయన పునరుద్ధాన బలంను తెలుసుకోవాలని, ఆయన మరణం, ఆయన శ్రమలో పాలువాడ అవ్వడం, ఇవి తెలుసుకోవాలని అనుభవపూర్వకంగా కదా. తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా తన రక్షణ జీవితంలో
తన యేసుక్రీస్తు వలన కలిగిన ఆ నీతితో కూడిన జీవితంలో ఇవన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఇవన్నీ అన్నప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని నేను ముందుకు సాగుతున్నా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ముందున్న బహుమానం ఏంటి? ఆయన ముందున్న బహుమానం ఏంటి? ప్రతిరోజు అనుదిన జీవితంలో ఆయన పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి. ఆయన మరణం విషయంలో, ఆయన శ్రమల విషయంలో పాలుగాడవుతూ కొనసాగుతూ, మీకు అర్థమవుతుందా? ఒక రోజున ఆయన ఎదుట ఆయన సంపూర్ణుడిగా నిలవబడాలనే ఆ బహుమానం కోసం ఎవరు పరిగెత్తుతున్నారు? పౌలు పరిగెత్తుతున్నా. ఆయన ఇంకేది దొరుకుతుందని కాదు, ఆయన ఎదుట అగుపడ నిమిత్తం అనే మాట మనం చూసాం కదా ఇందాక. ఆయన ఎదుట అగుపడ నిమిత్తమును అంటాడు, అవునా కదా? ఆయన ఎదుట నిలవబడ్డానికి, ఒక రోజు నిలవబడ్డానికి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. మనం లక్ష్యం వైపు కొనసాగాలంటే, ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలవబడాలంటే మనం ఏం చేయాలి? ఆ లక్ష్యం వైపు కొనసాగాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవాలి కదా. యేసు ప్రభు వారి గురించి మీలో ఎంతమందికి తెలుసు అని అంటే మీరేం చెప్తారు? ఆయన దేవుడు, మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. కొంతమంది ఇంతవరకు చెప్తారు, ఇంకొంతమంది ఎదుగుతున్న వారు ఇంకాస్త చెప్పగలుగుతారు. కానీ ఆయన గురించిన ఇంకా వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాలు చెప్పడం చాలా చాలా మందికి తెలియదు. ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నమ్మకమైన ప్రసంగాలను వినాలి. నమ్మకమైన ప్రసంగాలు, నమ్మకంగా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ యొక్క ప్రసంగాలు వినాలి, వాటిని నేర్చుకోవాలి, ఆచరించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను ఇంకా ముగిస్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదివామనుకోండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ నీటి గుమ్మం ఎదుట ఉన్నటువంటి ఒక మైదానంలో కూడుకున్నారంట. నీటి గుమ్మం ముందు ఒక దగ్గర అక్కడ పెద్ద మైదానం ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి అక్కడ కూడుకున్నారు. వాళ్ళందరూ కూడుకుని ఉన్నప్పుడు ఒక ఆయన దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రం తీసుకొని వచ్చి దాన్ని గ్రహించగల స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను అనే మాటలు మనం అక్కడ చూస్తాం. ఈ తెలివితో వినగలిగిన వాళ్ళందరికీ, స్త్రీ పురుషులకి ఆ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధగా చదివి వినిపిస్తూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ, అక్కడ ఉన్నటువంటి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధతో విన్నారంట. శ్రద్ధతో, మీకు అర్థమవుతుందా? శ్రద్ధతో విన్నారంట. శ్రద్ధతో విన్నారు. వాళ్ళు శ్రద్ధగా చదివి వినిపించారు, వీళ్ళు శ్రద్ధగా విన్నారు. మీకు అర్థమవుతుందా? శ్రద్ధగా వీళ్ళు విన్నారు. శ్రద్ధగా వినడం వల్ల వీళ్ళ జీవితంలో ఏం జరిగింది? దాన్ని వినడంతో వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారంట. They began to weep, they began to cry. వాళ్ళు మూలుగడం, ఏడవడం ప్రారంభించారు. మీకు అర్థం కావడానికి చెప్తాను, ఈ వాక్యాన్ని వాళ్ళు శ్రద్ధగా వినడం ఎప్పుడైతే ప్రారంభించారో వాళ్ళ పాపం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు దేవునికి ఎంతగా వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కాగానే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నా మాట అర్థమవుతున్నాయా? అపోస్తుడైన పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా యుద్ధ నుండి పొమ్ము అన్నాడు. మనం ఆయన గురించి మన ప్రసంగాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు, అది శ్రద్ధగా మనం వింటూ ఉన్నప్పుడు, వాళ్ళు శ్రద్ధగా మనకు బోధిస్తున్నప్పుడు, దాన్ని గ్రహించే విధంగా వాళ్ళు మనకు నేర్పిస్తున్నప్పుడు, దాన్ని మనం అంతే జాగ్రత్తగా మనం నేర్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారిని మనం తెలుసుకోగలుగుతాం. మనం ఆయన తెలుసుకుంటాం. ఆయన తెలుసుకోలేదనుకోండి, మనం ఏం చెప్తాం? బయట నువ్వు నమ్ముకో, నీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని భౌతికమైన ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం మాట్లాడతాం. ఈ విషయాల్లో ఏ సంఘాల్లో మాట్లాడడం లేదండి, అన్ని సంఘాలు కాదు.
కానీ 99% సంఘాల్లో ఈ విషయాలు చెప్పట్లేదు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఒక సంఘటన చూస్తాం. ఇథియోపియాల రాణి అయిన కందకే క్రింద పనిచేస్తున్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు. యెరూషలేం ప్రాంతానికి ఆరాధించుకోవడానికి వచ్చాడు. ఆరాధించుకొని ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆయన ఈ నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7 నుండి 8 వచనాలను చదువుతున్నాడు. దానికి అర్థం కాల ఎవరికి, ఆ నపుంసకుడికి ఏం అర్థం అవుతలే. ఆయన మంత్రి, ఆ నపుంసకుడు మంత్రి కందకి ఆయన రాణి కింద పనిచేస్తున్నాడు. ఆయన ఆరాధించుకోవడానికి వచ్చాడు. ఆరాధించుకొని వెళ్తున్నప్పుడు వాక్యం చదువుతున్నాడు. ఆయన నీకు అర్థం అవుతుందా? వాక్యం చదువుతున్నాడు. వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదు ఆయనకి. ఫిలిప్పి అక్కడే ఉన్నాడు, మన ఫిలిప్ అంటే ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన పరిగెత్తుకొని పోయి నీకు అర్థమవుతుందని అడిగినప్పుడు, నాకు ఎవడైనా దీన్ని అర్థం చేయించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అని నపుంసకుడు చెప్పగానే ఈ ఫిలిప్ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ ఫిలిప్ 35వ వచనంలో చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుక్రీస్తును గురించిన సువార్తను అతను గ్రహించేటట్టుగా చెప్పాడు. సువార్త అతనికి అర్థమయ్యేటట్టు యేసుక్రీస్తు ప్రభు గురించి నేర్పించాడు. ఆయన నేర్పించగానే అది విని విశ్వాసం ఉంచి యేసు ప్రభువులు ఆయన ప్రభువుగా తన జీవితంలో పొందుకొని, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏమైనా ఉందనంటే ఆయన వెంటనే అక్కడ ఆ రథం ఆపి ఆయనకు బాప్తిజం ఇచ్చాడు. మీకు అర్థమైంది? ఒక వ్యక్తి జీవితం మారాలన్నా, మన జీవితం మారాలన్నా, మన జీవితాలు కడగబడాలన్నా, మన జీవితాలు ఆయన ఇంకా గ్రహించాలన్నా, ఆయన తెలుసుకోవాలన్నా, ఆయన కోసం నిలవబడాలన్నా చేయాల్సిన పని ఏంటో తెలుసా? నమ్మకమైన ప్రసంగాలను వినాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. ఇంకేం చేయాలి? యేసయ్య గురించి మౌలికమైన సత్యాలను మనం నేర్చుకోవాలి. యేసయ్య గురించి మౌలికమైన సత్యాలు నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకుంటే పుస్తకాలు చదవాలి, వాక్యానుసరమైన మీటింగ్లలో పాల్గొనాలి. నమ్మకమైన వాక్యం క్రింద మనం జీవించాలి. మంచి మంచి మీటింగ్ జరుగుతున్నాయి అమ్మా, అయ్యా, అటువంటి మీటింగ్ జరిగినప్పుడు వచ్చి వినడం, వచ్చి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం అట్లా వేసుకున్నప్పుడు యేసయ్య గురించినటువంటి మౌలిక సత్యాలను మనం నేర్చుకోగలుగుతాం. అక్కడ మీటింగ్లకు రమ్మంటే, గురకూడిలకు రమ్మంటేనే మనకు చేత కాదు. మీటింగ్లకు రమ్మంటే అంతకంటే చేత కాదు. మనం మన మనం బండి మాట్లాడినా కూడా మనకు చేత కాదు. ముఖ్యానికి వచ్చినా కూడా మనకు చేత కాదు వచ్చి నేర్చుకోవడానికి. ముఖ్యానికి వచ్చినా కూడా మీకు విషయం తెలుసా? బయట డబ్బులు పెట్టుకొని వెళ్ళి నేర్చుకునే మనుషులు ఉన్నారు. ఆ హృదయం కావాలి నేర్చుకోవడానికి. వాక్యానుసరమైన మీటింగ్స్ లో పాల్గొనాలి, వాక్యం క్రింద మనం జీవించాలి. ఇది మనం చేస్తున్నప్పుడు యేసు ప్రభువును మనం తెలుసుకుంటూ ఆ లక్ష్యం వైపుకు మనం ముందుకు కొనసాగలుగుతాం. సువార్తను అర్థం చేసుకుంటూ అందులో ప్రతిరోజు మనం బ్రతకడం నేర్చుకోవాలి. సువార్త మనకు అర్థం కావాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో కొరింథీ సంఘంతో ఇలా అంటాడు, మీరు దాన్ని అంగీకరించుతారు. దేనిని అంగీకరించారు? వీళ్ళంతా సువార్తను అంగీకరించారు. మీరు దాని యందు నిలిచి ఉన్నారు. వీళ్ళు సువార్తను అంగీకరించడం మాత్రమే కాదు, సువార్తను గురించినటువంటి అవగాహనలో ఉన్నారు. సువార్తను అర్థం చేసుకుంటూ దానిలో జీవిస్తున్నారు వాళ్ళు. అందుకే అంటాడు పౌలు గారు, మీరు దాని యందే నిలిచి ఉన్నారు అంటాడు. దాని యందు మీరు నిలిచి ఉన్నారు. ఆ సువార్త ఏంటి? లేఖనల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనల ప్రకారం 3వ దినం లేకుండా. ఇదిగో ఈ సువార్తను మనం నేర్చుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, దీనిలో ప్రతిరోజు మనం బ్రతకాలి, దీనిలో మనం ప్రతిదినం ఎదగాలి. అప్పుడైనా మనం తెలుసుకోగలుగుతాం. ఈ సువార్త మన వ్యక్తిగత జీవితానికి, మన సంఘ జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సమాజ జీవితానికి చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈ సువార్త మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధం చేసేది, దేవుని రాజ్యానికి చేర్చేది సువార్త.
యేసు ప్రభువుని వారిని మనం తెలుసుకుంటూ లక్ష్యం వైపు ముందుకు కొనసాగాలంటే వాక్యానుసారమైన స్థానిక సంఘానికి కూడా మనం కట్టుబడి ఉండాలి. ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి కాదు మనం కట్టుబడి ఉండాల్సింది, వాక్యానుసారమైన సంఘానికి కట్టుబడి ఉండాలి. ఈ అవగాహన లేక చాలా మంది వ్యక్తులు వాళ్ళ విశ్వాస జీవితంలో పడిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. చివరికి వాళ్ళకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించలేక రక్షించబడ్డామన్న భ్రమలో ఉండి నరకానికి ప్రయాణమై వెళ్తున్నారు. వాక్యానుసరమైన స్థానిక సంఘానికి మనం కట్టబడి ఉండడం వలన, ఆ సంఘంతో సహవాసం చేయడం వలన, ఆ సంఘంతో జవాబుదారులుగా ఉండడం వలన మనం పవిత్రతలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, ఆ పరిశుద్ధతలో కొనసాగుతాం. యేసు ప్రభుతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటామండి. యేసు ప్రభుతో లోతైన సంబంధం కలిగి ఉంటాం. క్రీస్తుతో లోతైన సంబంధం కలిగి ఉండాలంటే మనకు ఖచ్చితంగా వాక్యానుసారమైన స్థానిక సంఘం అవసరం. దానికి మనం కట్టుబడి ఉండడం కూడా చాలా అవసరం. మనము యేసు ప్రభువుని తెలుసుకుంటూ లక్ష్యం వైపుకు ముందుకు కొనసాగాలంటే, క్రీస్తు పోలికలో మారడానికి మనం సంఘం నుండి దిద్దుబాటును కూడా కోరుకోవాలి. సంఘం నుండి మనం ఓపెన్గా మనం దిద్దుబాటును మనల్ని సరిచేయాలని మనము ఇతరులకు మన జీవితాన్ని యథార్థంగా చూపించగలగాలి. ఇతరుల నుంచి వచ్చే దిద్దుబాటు మనం స్వీకరించగలగాలి. మనం యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే మన వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో ఏకాంత సమయాన్ని గడపడం కూడా చాలా అవసరం. యేసు ప్రభువుని తెలుసుకోవడంలో మన లక్ష్యం ఏంటో ఆ లక్ష్యాన్ని సాధించడంలో మార్గాన్ని, లేకపోతే దైవ చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని మనం తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా మనం ప్రార్థించాలి. నువ్వు నేను పొందిన ఈ వెలకట్టలేని నిజాలను మనం ఎప్పుడు విడిచిపెట్టదు. ఏంటి వెలకట్టలేని నిజాలు? ఇప్పుడు ఇవన్నీ చెప్పినవి. అవి ఆయన తెలుసుకోవాలంటే ఇవన్నీ చేస్తూ ఉండాలి. మనం కలవరి శిలువలో యేసయ్య మన కొరకైన దైవోగ్రతను భరిస్తూ, మన పట్ల తన ప్రేమను చూపిస్తూ చనిపోయి ఆయన పాతి పెట్టబడి మృత్యుంజయుడిగా లేవడంలో మన పట్ల ఆయనకున్న ఉద్దేశము మనకు చూపించబడింది, మనకు తెలియపరచబడింది. అదేంటనంటే ఆయనలో విశ్వాసం ఉంచిన ప్రజలుగా ఆగి ఆయనను చూస్తూ, ఆయన వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, జీవితంలో ఆయనే సర్వస్వం అన్నట్లుగా, ఆయన లేకపోతే నా జీవితం లేదు అన్నట్లుగా మనం ఆయన కోసం మనం జీవిస్తూ, ఒకరోజు ఆయన మనల్ని పిలిచేంత వరకు అప్పటి వరకు ఆయనను తెలుసుకుంటూ, అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఆయన ఆగి చూస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయనను సర్వస్వంగా జీవితాన్ని జీవిస్తూ ఆ పిలుపుకు తగిన బహుమానం పొందడానికి, ఆ లక్ష్యాన్ని ఒకరోజు ఆ పిలుపునందుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం రక్షించబడ్డాము. ఇది ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అన్న విషయం మనం మర్చిపోవద్దు. రక్షణ కార్యంలో దేవుని పని యొక్క లక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, రక్షించబడిన వ్యక్తులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో అత్యంత విలువైన సర్వ సంతృప్తికరమైన ధనముగా కలిగి ఉండాలి. ఆయన యేసు ప్రభువుని అట్లా కలిగి ఉండలేకపోతే మన గమ్యం వైపు, మన లక్ష్యం వైపు మనం వెళ్ళలేం. జాన్ ఓవెన్ గారు ఇలా అన్నారు. ఆయన ఏమంటాడంటే, మనం క్రీస్తుని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా ప్రేమిస్తాం. మనం ఆయనను ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంత ఎక్కువగా ఆయనను తెలుసుకోవాలని, ఆయనను కలిగి ఉండాలని మనం కోరుకుంటామంటాడు. సమయం వేస్ట్ చేయకుండా యేసయ్య ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడో తెలుసుకుంటూ ఆయన వెంబడిస్తూ ముందుకు సాగడమే క్రైస్తవ జీవిత లక్ష్యం, గురి అనే విషయాన్ని మర్చిపోకండి. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించినవండి, యేసయ్యను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నీ అంతిమ లక్ష్యంగా బ్రతకండి. మీ అంతిమ లక్ష్యంగా కలిగి ఉండండి. మీ అంతిమ గురి అదే, యేసు ప్రభువుని తెలుసుకోవడమే వ్యక్తిగతంగా. ఆ విషయాన్ని మర్చిపోకండి. యేసు క్రీస్తును తెలుసుకోవడానికి, ఆ ప్రభువుని అనుభవపూర్వకంగా రుచి చూడడానికి, ఆయనను ఎరగడానికి మీరు ప్రతిరోజు ఆకలితో ఉండండి, ప్రయాసపడండి. ఇవి క్రైస్తవ జీవిత లక్ష్యాలండి.
క్రైస్తవ జీవిత లక్ష్యం ఏమిటంటే మనం మొదటిగా క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉండడం అని మనం చూస్తాం. రెండవదిగా అత్యంత విలువైన క్రీస్తు కొరకు సమస్తం నష్టంగా ఎంచుకోవడం అని మనం చూసాం. మూడవదిగా క్రీస్తును తెలుసుకుంటూ లక్ష్యం వైపు ముందుకు సాగడం అని మనం చూసాం. మనం మిమ్మల్ని మళ్ళీ ఇట్లా ప్రోత్సహించనివ్వండి. క్రైస్తవ జీవిత లక్ష్యం క్రీస్తునందు ఆనందిస్తూ స్వయం సామర్థ్యంపై ఆధారపడకుండా ఉంటూ అత్యంత విలువైన క్రీస్తు కొరకు సమస్తమును నష్టంగా ఎంచుతూ క్రీస్తు యేసు ప్రభువును తెలుసుకుంటూ లక్ష్యం వైపుకు ముందుకు సాగడం అని ఆలోచించండి. మీరు మీ లోతైన ఆనందాన్ని క్రీస్తులో పొందుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు లోక సంబంధమైన విధంగా ప్రవర్తిస్తూ ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ ఆనందిస్తూ ఉంటే, ప్రభువా నా ఆనందాన్ని నాలో నేను వెతుక్కోకుండా నీలో వెతకడానికి, నీ వైపుకు చూడడానికి, నీ వైపుకు తిరగడానికి, నీలో సంతోషించడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థించండి. యేసు ప్రభు కొరకు మీరు అన్ని కోల్పోవడానికి, అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకోవడానికి మీకు అడ్డంగా ఉన్నది ఏదో దానిని తొలగించండి. ప్రభువా, అన్నిటికంటే అందరికంటే విలువైన వ్యక్తిగా నా జీవితంలో మీరు ఉండండి. మిమ్మల్ని నేను అట్లా చూడడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఆగి యేసు ప్రభువుని చూస్తూ ఆయన తెలుసుకుంటూ లక్ష్యం వైపుకు ముందుకు సాగడంలో మీరు ఎట్లున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొద్దుబారినట్టున్నారా, చలం లేనట్టున్నారా, చచ్చిన శవం లాగా ఉన్నారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది చాలా అవసరం. ప్రభువా, నా మనసులో, నా ఆలోచనలో నిన్ను తలుచుకుంటూ, నిన్ను తెలుసుకుంటూ, నీ గురించి ఆలోచిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీ ద్వారా కలిగే పిలుపు వల్ల ఉత్సాహంతో ఆ బహుమానాన్ని పొందడానికి నన్ను ప్రేరేపించండి, నన్ను ప్రోత్సహించండి అని దేవుని సహాయం కోరండి. ఆ కృప మీకు దేవుడు ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం.